ఇవాళ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఉదయం 10:45 ప్రాజెక్టు దగ్గరకు చేరుకుంటారు. భూసేకరణ పునరావాసంపై సమీక్ష చేయనున్నారు చంద్రబాబు. ఇవాళ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఉదయం 10:45 ప్రాజెక్టు దగ్గరకు చేరుకుంటారు. భూసేకరణ పునరావాసంపై సమీక్ష చేయనున్నారు చంద్రబాబు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. పోలవరం దగ్గర నుంచి మల్లికార్జున్. శ్రావణి 2027 నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో ఇక్కడ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ కూడా పోలవరంలో చాలా కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మాణం చేపట్టారు. 1396 మీటర్ల మేర ఈ చేపట్టాల్సినటువంటి డయాఫ్రమ్ వాల్ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఈ పోలవరం ప్రాజెక్టుకి చేరుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి పోలవరం ప్రాజెక్టులో చాలా కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్, రెండో వాల్ ఏదైతే కడుతున్నారో కొత్తగా కట్టేటటువంటి వాళ్ళు, దాని నిర్మాణ పనుల గురించి ఆయన వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మొత్తం 1396 మీటర్లు పూర్తి కావాల్సి ఉండగా 396 లేయర్లుగా వాటిని ఇప్పటి వరకు విభజించారు. ఇందులో 27 లేయర్ల వరకు కూడా అవి పూర్తయ్యాయి. అంటే దాదాపు 150 మీటర్ల వరకు కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది పూర్తయింది. ఇక మిగిలినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పునరావాస కల్పనతో పాటు మిగిలిన ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాములను బలోపేతం చేయడం వంటి పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. వీటికి సంబంధించి పనులు ఎక్కడి వరకు సాగుతున్నాయి, అనుకున్న లక్ష్యానికి ప్రకారం ఈ పనులన్నీ ముందుకు వెళ్తున్నాయా లేదా అనే వివరాలన్నింటినీ కూడా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. అనుకున్న లక్ష్యానికి పనులు పూర్తి కావాలి అంటే వచ్చేటటువంటి వరదల సీజన్ ఏదైతే ఉంటుందో ఆ వరదల సీజన్లో ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి కిందకి నీరు లీకేజీ రాకుండా ఎగువ కాఫర్ డ్యామ్ ని బలోపేతం చేసేటటువంటి బట్రాస్ డ్యామ్ పనులు ఏ రకంగా జరుగుతున్నాయనే దానిపైన ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఆ ముఖ్యమంత్రికి వివరాలను చెప్పనుంది. అలాగే గ్యాప్ 2లో వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులన్నింటినీ పరిశీలించిన అనంతరం కావాల్సినటువంటి నిధులు అలాగే అవసరమైనటువంటి మిషనరీ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకోబోతున్నారు. ఇప్పటికీ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి 2 కట్టర్లు అయితే పనిచేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నాటికి 3వ కట్టర్ కూడా ఇక్కడికి చేరుకుంటే ఆ భూమి లోపల నిర్మించేటటువంటి డయాఫ్రమ్ వాల్ పనులు మరింత శరవేగంగా ముందుకి సాగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ పోలవరం నిర్మాణ పనులతో పాటు ఈ పునరావాస కల్పన పైన కూడా ఏపీ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల్లోనే దాదాపుగా 900 కోట్లు పునరావాస కల్పనకు చెల్లించారు. మిగిలినటువంటి 41.15 కాంటూరు పరిధిలో ఉండేటటువంటి వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి దాదాపు 40,000 మంది వరకు కూడా ఆ పునరావాస కల్పన వాళ్ళందరినీ కొత్త కాలనీలకు తరలించడం వంటి పనులపైన కూడా ఆ ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. మరో పక్కన ఈ పర్యటన మొత్తం కూడా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. శ్రావణి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.